వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 చిత్తూరులో చోటు చేసుకున్నటువంటి దొంగతనం కేసు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సిఐ గారు ఉన్నారు. సార్ ఏం జరిగింది సార్, అసలు ఎన్ని గంటలకు ఆ దొంగలు పడ్డారు, ఎంతమంది ఉన్నారు? వీళ్ళు ఇంతకుముందు ఏదో ఈ ఇల్లుని సపరేట్గా ఈ పుష్ప షాపింగ్ కిడ్స్ వరల్డ్ అనే షాపు ఓనర్ ఇంటినే టార్గెట్ చేసినట్టుగా మనకు ప్రైమరీగా తెలుస్తుంది. కానీ నాకు వచ్చిన ఫోన్ కాల్స్ ఏంటంటే పాపం వాళ్ళకు వచ్చిన వెంటనే ఒక అడ్వకేట్కి కాల్ చేశారు. ఆ అడ్వకేట్ కన్నానని వెంటనే నాకు కాల్ చేయడం, ఉన్న పొలాన్ని నేను పిస్టల్ ఎత్తుకోవడం, నా ఫోర్స్ని ఇమీడియట్లీ మొబిలైజ్ చేసి ఎస్పీ సార్కి చెప్పడం, లోకల్లోని ఎంటైర్ ఫోర్స్ని కూడా అర్లీ అవర్స్గా ఎక్కడ ఇంకా అలర్టుకున్నారో వాళ్ళందరినీ దగ్గర తేవడం. ముందు నేను రావడం లోపల పైకి ఎక్కేశాను. కానీ ఇక్కడ ఉన్న పబ్లిక్ నిజంగా గ్రేట్, పబ్లిక్ కోఆపరేషన్ కూడా ఎక్సలెంట్ ఉంది. సార్ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయనేసరికి కొంత మేము ఆలోచన చేశాం. అందువల్ల ఉన్నతాధికారులకు చెప్పడం, మా ఎస్పీ సారు, మా ఇతర డిఎస్పీ సార్ వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా గైడ్ చేయడం, ధైర్యంగా మనం పబ్లిక్ని తీసుకొని స్టోన్ గార్డ్ సేఫ్టీ గార్డ్స్ చేసుకోవడం, లోపలికి వెళ్ళడం, వెళితే స్టక్ అని ముగ్గురు దూకడం జరిగింది. ఆ ముగ్గురిని అట్లాగే లైవ్లో పట్టుకునేసాం. కానీ వాళ్ళ దగ్గర 2 డమ్మీ పిస్టల్స్ ఉన్నాయి. అది డమ్మీ అయినా జినాన్ అనేది ఇంకా నిర్ధారించలేదు. కొన్ని వాళ్ళ దగ్గర రౌండ్స్ ఉన్నాయి. ఒకవేళ తేడా వచ్చింటే వాళ్ళు తిరిగి మమ్మల్ని కూడా ఏదైనా చేయడానికి అవకాశం ఉండేది. అందులో ముగ్గురు పట్టుకున్నాం. ఇంకొక వ్యక్తి కూడా అవతల దూకాడు, ఆ వ్యక్తిని కూడా పట్టుకున్నాం. ఇద్దరు మనం కళ్ళ ముందరే పారిపోయారు. ఉన్న 6 మందిలో 4 పట్టుకునేసాం. మిగిలిన వాళ్ళ కోసం కూడా టీమ్స్ సెర్చ్లో ఉన్నాయి. వాళ్ళు కొంచెం ప్రమాదకరంగానే ఉన్నారు. బట్ మేము ఏమనుకున్నామంటే ఇక్కడ చెప్పేదాన్ని బట్టి ఇదేమైనా హై లెవెల్లో ఏమైనా ఉందేమో అని ఆలోచన చేశాం. ప్రస్తుతానికి పక్కన బ్యాంకును చూసి నేను బ్యాంక్ రాబరీకి వచ్చి ఉంటారనేది నా ఐడియాలజీ. తీరా బ్యాంకు సంబంధించిన అన్నీ కూడా చెక్ చేసాం. మా ఎస్పీ సార్ ఆక్టోపస్ టీం రావడం, ఆర్మ్డ్ పార్టీస్ రావడం, అన్నీ 4 రోడ్లని దిగ్బంధించి ప్రతి ఇంటిని సెర్చ్ చేయడం, ఎక్కడ పోలేకపోవడం వల్ల పోవడానికి అవకాశం ఇవ్వకపోవడం, మన చేతికి దొరకడం నిజంగా ఇది వాస్తవంగా అంటే అదృష్టమే. ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదు. ఒక చిన్న గాయం ఇంటి ఓనర్కి చేతికి గాయమైంది. అతన్ని కూడా హాస్పిటల్కి పంపించాం. ప్రతి మూల సెర్చ్ చేసాం, ఎక్కడా లేరు. బట్ బ్యాంకులో ఏమైనా ఉందేమో అని బ్యాంకును కూడా మేనేజర్ సహకారంతో పూర్తిగా సెర్చ్ చేసాం. ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. వాళ్ళు వచ్చింది సీసీ ఫుటేజ్ మేరకు వాళ్ళ ఇంటికే డైరెక్ట్గా వెళ్ళారు. ఇందులో ఇంకేదైనా కోణం ఉందా అంటే వాళ్ళకి ఏమైనా ఇండివిజువల్ ఏదైనా గ్రడ్ చేస్తుంటే ఎవరైనా వచ్చారా లేదా నిజంగానే దీన్ని ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చారన్నది తదుపరి విచారణ తేలుతుంది. తదుపరి దాన్ని మిగిలిన వాళ్ళని పట్టుకోవడానికి కూడా టీమ్స్ పోయాయి. సార్ అయితే ఏదో 1-2 లోపలే దాక్కున్నారు. వాళ్ళ కోసం ఎక్కువసేపు వాళ్ళని పట్టుకునేందుకు ఎక్కువసేపు టైం పట్టినట్టుగా ఉంది. ఎందుకంటే లోపల ఉన్న వ్యక్తితో మన దగ్గర ఉన్నవాడు చెప్పడం వెపన్ వాని దగ్గర కూడా ఉందన్నారు. ఎందుకైనా మంచిది, పొరపాటు ఇంకొక ఇంజురీ కాకూడదని ప్లాన్డ్గా తీసుకోవడం జరిగింది. ఇంజురీస్ ఎవరికి కూడా ప్రాణాపాయం కాకుండా మనం ఏదైనా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్లాన్డ్గా ఇంత టైం తీసుకుంది. అందువల్ల పబ్లిక్ కొంచెం ట్రాఫిక్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అయింది. బట్ నిజంగా హ్యాట్స్ అప్ టు చిత్తూరు పబ్లిక్. పోలీస్కి ఇంత కోఆపరేషన్గా ఉన్నారు. మేము ఇలా ఉన్నప్పుడు దేనైనా చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ప్రజలకు ఎప్పుడు సేఫ్టీ చేయడానికి చిత్తూరు పోలీసు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ. అంటే ఇంకోటి సార్, వీళ్ళు ఏమన్నా రెక్కి నిర్వహించే ఈ రకంగా అంటే గతంలోనే ఈ యొక్క షాపులకు వచ్చి రెక్కి నిర్వహించిన వల్ల, లేకపోతే ఏ దొంగలకు భావించాలి? మన స్టేటా, పక్క స్టేటా, ఏ స్టేట్కి భావించాలి? మనకు పక్క జిల్లాల వారిగా అనిపిస్తుంది. ఈ జిల్లాలో కూడా వ్యక్తులకు ఏదో పరిచయం ఉందని అంటున్నారు. పూర్తిగా నిర్ధారించుకొని ఇప్పటికైతే పక్క జిల్లా వాళ్ళని అనిపిస్తుంది. వాళ్ళకి క్రైమ్ హిస్టరీ ఏముందనేది వెరిఫై చేసుకొని పబ్లిక్కి లేదా మీకు తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ. సరే, అంటే వాళ్ళ దగ్గర ఫెస్టివల్స్ అది డమ్మీ అంటున్నారు. మొత్తం ఎన్ని ఫెస్టివల్స్ దొరికాయి? ఏమైనా బుల్లెట్స్ లాంటివి ఏమైనా దొరికాయి? ఇలాంటివి ఉన్నాయి. 2 పిస్టల్ లాంటివి 2 ఉన్నాయి. ఒక 3-4 రౌండ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర అయితే ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ ఉంది. అవి నిజమా లేకపోతే జస్ట్ బెదిరించేకి తెచ్చారన్నది మనం వాటిని పూర్తిగా ఆర్మ్డ్ పార్టీతో లేదా దీనికి సంబంధించిన వెపనరీ ఉంటాడు, ఆర్మరీతో చెక్ చేయించి దాన్ని మళ్ళీ నిర్ధారణ తీసుకొని దాని మేరకు మనం ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి యాక్షన్ తీసుకుంటాం. ఆక్టోపస్ బలగాలు కూడా దించాయంటే ఒక్కసారిగా చిత్తూరు ప్రజలంతా కూడా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. ఇదైతే అప్పటికే పబ్లిక్ కూడా బాగా సహకరించి ఆ పారుబేట దొంగలు కూడా ఎక్కువ సహాయం చేసినట్టున్నారు. ఏదో ఓవరాల్గా పబ్లిక్కి మీరు ఇవాళ జరిగినటువంటి సంఘటన పట్ల ఎలాంటి మీరు దయచేసి ఎవరు కూడా పబ్లిక్ భయపడద్దు. ప్రతి నిమిషం మీరు ఏ క్షణం కాల్ చేసినా, మీరు ఏ నిమిషం కాల్ చేసినా మేము స్పందించేకి సిద్ధంగా ఉంటాం. మా ఎస్పీ సార్ కూడా చాలా ఫాస్ట్గా గైడ్ చేయడం, చాలా ప్లాన్డ్గా వెపన్స్ ఉన్నాయనేసరికి వెపన్ పార్టీని తీసుకురావడానికి కారణం ఏమంటే పబ్లిక్ ఎవరు ఇంజూరీ కావద్దని. వాడు ఇక్కడ నేను నా కళ్ళతో చూశాను. వాళ్ళ దగ్గర చేతులు ఉన్నాయి, కానీ కొన్ని ఇమీడియట్లీ స్పీడ్గా పబ్లిక్ సపోర్ట్తో వాళ్ళ మీద పడ్డాం. దూకినప్పుడు అవి కింద పడిపోయి వాళ్ళ మీద మేము పడడం వల్ల అవి ఎటువంటి అపాయం కలిగించలేదు వేరే వాళ్ళకి. లేకపోతే జనరల్గా ఎదురైతే అది ఒకవేళ ఫైర్ ఓపెన్ అయ్యే పరిస్థితి అయ్యి ఉంటే
ఎదుటి వాళ్ళకి ఇంజరీ అవుతుంది. అందువల్ల ఈ ఆక్టోపస్ టీమ్ని బ్యాంకులో ఏమైనా ఇంకా హైడ్ ఉన్నారని ఏమైనా ఉద్దేశంతో పిలిపించాం. బట్ బ్యాంక్ అంతా ఆక్టోపస్ టీమ్తో సెర్చ్ చేసాం, ఏమీ లేదు. ఎక్కడ ఏ చిన్న ఇంత కూడా ఇన్సిడెంట్ లోపలికి ఎంటర్ అవ్వలేదు. డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చినట్టుగా సీసీ ఫుటేజ్ మనకు నిర్ధారిస్తూ ఉంది. దాన్ని బట్టి మేము కంక్లూజన్. ఓమ్నీలో కత్తి ఒకటి ఇక్కడ దొరికినట్టుగా ఉంది. ఓమ్నీలో కత్తి అది నేను ఇంకా చూడలేదు. దాంట్లో క్లూస్ టీమ్స్ వస్తాయని, ఏదైనా ఫింగర్ ప్రింట్స్ రేపు పొద్దున వీళ్ళని ఎవిడెన్స్ కోసం మనం క్లూస్ టీమ్ ద్వారా కూడా ఎంటైర్ అన్ని టెక్నికల్గా ఎవిడెన్స్ని కలెక్ట్ చేయించాం ఫోరెన్సికల్గా. దాన్ని బట్టి మళ్ళీ ఏదైనా ఉంటే దాన్ని ఇంకా సెర్చ్ చేస్తాం. సీసీ ఫుటేజ్ ఏమన్నా ఉన్నాయి. వాళ్ళు క్లియర్గా 6 మంది పోతున్నది కూడా ఉంది. అది మీకు తర్వాత ప్రెస్ గ్రూప్లో కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను. థ్యాంక్ యూ. చూస్తున్నా ఈ యొక్క సంఘటన జరిగిన వెంటనే ఎవరైతే ముందుగా సార్ సిఐ గారు ఆ యొక్క సంఘటన స్థలానికి రావడం జరిగింది. ఏదైతే పబ్లిక్, ముఖ్యంగా పబ్లిక్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఏదే భయాందోళనకు లోనే అవ్వకుండా వాళ్ళు పోలీసులకు తెలియజేయడం, అదేవిధంగా పారిపోయేటువంటి వాళ్ళని కూడా వాళ్ళు పట్టుకోవడంతో కూడా ఎంతో మాకు ఈ యొక్క ఆపరేషన్కి మాకు సహకరించారు పబ్లిక్ అంటూ కూడా తెలియజేస్తున్నాం. మనం చూస్తున్న ఏదైతే బిల్డింగ్, ఇదే పుష్ప బిల్డింగ్, ఈ షాపింగ్ కాంప్లెక్స్. ఇది ఒక కింద బ్యాంక్ ఉంటుంది, IDBI బ్యాంక్ ఉంటుంది. ఆ పైన షాపింగ్ మాల్, ఆ పైన ఉన్నటువంటిది ఏదైతే ఇంటి యజమాని ఆ పైన ఉండేది. అయితే ఈ వచ్చిన 6 కూడా ఖచ్చితంగా వీళ్ళు రెక్కి నిర్వహించే, ఇంతకుముందు ఈ యొక్క షాపింగ్ మాల్కి వచ్చి షాపింగ్ చేయడమో లేకపోతే ఏదో చేసే వాళ్ళు పకడ్బందీగానే ఈ యొక్క స్కెచ్ చేసుకొని ఉన్నట్టుగా కూడా పోలీసు అయితే ఏదో అధికారులు అయితే ప్రాథమికంగా వాళ్ళు ఒక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదో సీసీ కెమెరాలో కావచ్చు క్షుణ్ణంగా 6 మంది వాళ్ళు ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తుపాకులు, అది డమ్మీనా ఆ రియల్ తుపాకులు అనేది మాత్రం ఇంకా ఆ ల్యాబ్లో తేలాల్సి ఉంది. ఖచ్చితంగా మాత్రం ఈ యొక్క ఏదైతే జరిగినటువంటి సంఘటన పట్ల పూర్తి దర్యాప్తు చేపట్టి వీళ్ళని వివరాలన్నీ కూడా తెలియజేస్తామనేసి కూడా సిఐ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదొకటి యజమానికి కొద్దిగా లైట్గా గాయమైనట్టుగా, చేతి గాయమైనట్టుగా తెలుస్తుంది. మిగిలినటువంటి వారికి ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితులు అయితే ఏమి నెలకొనలేదు. కానీ ఈ యొక్క ఆపరేషన్కి పబ్లిక్ కావచ్చు, అటవటిని ఎస్పీ గారు కూడా వచ్చి ఏదైతే ఆక్టోపస్ టీం కావచ్చు, అన్ని టీంలు కూడా మేము అలర్ట్ అవ్వడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే పకడ్బందీగా అతను పట్టుకోవడం, ఆ దొంగలు పట్టుకోవడం అయితే జరిగిందంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీరు మాత్రం ఇతర రాష్ట్రాలకు చెందిన వారా, ఈ యొక్క లోకల్గా ఎవరికైనా సంబంధాలు ఉన్నాయన్నది మాత్రం విచారణ పూర్తిగా దర్యాప్తులో తేలనున్నట్టుగా పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, చిత్తూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.